మంచి సింగర్ మీరు. సో మీ సింగింగ్తో చాలామందిని ఈరోజు మెస్మరైజ్ చేసి ఇంప్రెస్ చేస్తున్నారు. సో చాలామంది ఫాలోవర్స్ మీ సొంతమయ్యారు. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేనైతే చాలా హ్యాపీ సార్. బట్ నేను సింగర్ అనేది అయితే నాకు కూడా నమ్మశక్యంగా అనిపించింది. ఓకే. ఒక విధంగా అయితే చాలా హ్యాపీ సార్ నేనైతే. ఎందుకంటే ఒకప్పుడు బయటకు వెళ్ళినా సరే వీళ్ళని ఒక ప్లేస్ అంటూ ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చాలా ఫేమస్ అవుతున్నారని ఈజీగా గుర్తించి మాకు తెలియకుండానే ఫోటో వీడియోస్తో అంత మంచి సపోర్ట్గా ఉండి అంత బాగా ఉంటున్నందుకు మేమైతే హ్యాపీ సార్. సో ఈ సక్సెస్ని మీకంటే ముందు రాము గారిని అడగాలి అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది. సో రాము గారు, సో ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం, ఎప్పుడు వచ్చాం అన్నది కాదు ముఖ్యం అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అనేది ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. సో మీ సక్సెస్ని చూస్తే ఇప్పుడు ఆ డైలాగ్ గుర్తొచ్చింది నాకు, అందుకే అన్నాను. సో అసలు ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్న సక్సెస్ ఎలా ఉంది మీకు? సార్ అయితే సక్సెస్ని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇలా వస్తుందని చెప్పేసి. సో మా కృషి అయితే మేము చేసాం సార్. అయితే వస్తుంది కానీ ఎప్పటికి వస్తుందో తెలియదు. ఇంత ఫేమ్ అయితే అవుతామని మేము అనుకోలేదు. సో ఈ ఛానల్లో పెట్టాం కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా, ఎంతో కొంత మాకంటూ పూట గడుస్తుంది కదా, సో ఎంతో కొంత వస్తుంది కదా సార్. సో అలా ఆ ఉద్దేశంతో పెట్టాం సార్. సో మనం ఏది అనుకున్నా సరే దాన్ని ఎక్స్పెక్టేషన్ ఫీలింగ్ అనుకుని ఏది చేయకూడదు సార్. అది మూవీ అయినా ఏదైనా అది సక్సెస్ అవుతుంది సార్. సో మేమైతే ఒక పూట కూడా గడుస్తుంది అని చెప్పేసి మాకు ఒక ఇంట్లో ఒక కొద్దిగానే గడుస్తుంది అని చెప్పేసి పెట్టాం సార్. సో ఆ దేవుడి దయ వల్ల అది ఈరోజు మాకు ఫుల్ ఫేమ్ అంటే తీసుకొచ్చి. రాము గారు అంటే అసలు ఈ థాట్ ఎలా వచ్చింది ఫస్ట్? అసలు మీకు ఈ కైండ్ ఆఫ్ ఒక కంటెంట్ ఇవ్వాలి, ఒక రీల్ చేయాలి అనేది ఎవరు ఐడియా ఇద్దరిలో? యాక్చువల్ అయితే మేము నార్మల్గా లైవ్ అది చేసుకుంటూ ఉండేవాళ్ళం సార్. అలా కాకుండా సాంగ్స్ యూట్యూబ్ లైవ్ సార్. యూట్యూబ్ లైవ్ ఇచ్చేవాళ్ళు. జస్ట్ అందరూ అలా క్యాజువల్గా చేస్తారు, అలానే లైవ్ పెట్టి వాళ్ళు పెట్టే కామెంట్స్ రిప్లై ఇస్తూ నార్మల్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. బట్ ఆ సాంగ్ పాడాలి, డాన్స్ చేయాలన్న థాట్ అయితే వ్యూవర్స్ నుంచి వచ్చిందే సార్. ఓకే, వ్యూవర్స్ నుంచి వచ్చింది. వ్యూవర్స్ లో ఎవరో మిమ్మల్ని రిక్వెస్ట్ పెట్టారు, మీకు మెసేజ్ చేశారు. సో రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ మీరు చదివారా? మీరు చదివి చెప్పినప్పుడు రాము గారు ఏమన్నారు, ఎలా రియాక్ట్ అయ్యారు? ఏం లేదు సార్, యాక్చువల్లీ ఆయన ఏమి రియాక్ట్ అవ్వదు సార్. ఎందుకంటే ఏం చేసినా సరే మనకంటూ ఒక చిన్న గుర్తింపు ఉన్నా చాలు. ఓకే, మనం చేసుకుంటూ వెళ్తే ఏదో విధంగా సక్సెస్ ఉంటుంది అనే తప్ప ఇలా చేయొద్దు అలా చేయొద్దు అన్నది అయితే లేదు. ఇంకా ఫ్రాంక్గా మంచిగా చెప్పాలంటే ఆ కామెంట్స్కి యాక్చువల్లీ ఎవరైనా సరే అబ్బాయిలు అమ్మాయికి అలా కామెంట్స్ వస్తే ఎవరు సపోర్ట్ చేయరు. బట్ మా వారు ఏంటంటే మనకి ముందుకు వెళ్ళాలంటే అవి పట్టించుకోకూడదు, సో అవి వదిలేయడమే అనేసి అనగానే ఓకే నేను పట్టించుకోకుండా వదిలేసాను అవి. ఓకే, అంటే ఒక భర్తని అతను అందంగా ఉన్నాడా, 6 అడుగులు ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, లేదా ఇంకో రకంగా ఉన్నాడా, మంచి సంపాదన సంపాదిస్తున్నాడా అనేవన్నీ ఒక సైడ్ ఉంటే, అర్థం చేసుకుంటున్నాడా అనేది ఒక సైడ్ ఉంటుంది. సో అర్థం చేసుకునేటువంటి భర్త దొరికిన భార్య నేను ముందు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉన్నటువంటి వ్యక్తి దొరికినటువంటి భార్యల కంటే చాలా అదృష్టవంతురాలు. సో ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలని నేను అనుకుంటున్నా. నేను కూడా సార్. నువ్వేం చెప్తావు? నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎంతో అందంగా ఉన్నా సరే అలాంటి వాళ్ళ అమ్మాయిల జీవితాలు కూడా అనుకోవద్దు. మీ ఆయన చాలా అందంగానే ఉన్నాడు కదా, ఇంకా మంచిగా సార్. అంటే మంచిగా యాక్చువల్ చెప్పాలంటే మా వారు కొంచెం బాగోదు కూడా. అలా కాకుండా అన్ని బాగా ఉన్న వాళ్ళు అయితే చాలా మంది జీవితాలు కూడా నాశనం చేస్తా ఉంటారు. అదే చెప్తున్నాను, మీ ఆయనకి ఉన్నది అంగవైకల్యం మాత్రమే, కానీ చాలా మందికి మనసు ఒకటితనం ఉంటుంది. సో మనసు వైకల్యం ఉన్న వాళ్ళతో ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి కాదు సార్, మెంటల్ గా కూడా ఫిట్ గా ఉండాలి. సో దానికైతే ఐఎమ్ సో లక్కీ. సో అసలు ఈ కంటెంట్ క్రియేట్ చేయాలి, మీరిద్దరూ ముందు మీరు నుంచోవాలి, వెనక ఆయన నుంచోవాలి, ఈ రకమైనటువంటి పాటలు పాడాలి, ఆయన మ్యూజిక్ ఇవ్వాలి, ఏదైనా కూడా ఫస్ట్ అసలు ఒక స్టెప్ అనేది ముందుకు పడాలి కదా, ఒక అడుగు అనేది ముందుకేస్తాం. సో అసలు ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లో అడుగు ముందుకేసింది ఎవరు? ఐడియా ఇచ్చింది మీకు మీ ఫాలోవర్స్. అది పక్కన పెడితే ఫ్రేమ్ని ఇలా సెట్ చేయాలి, మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా పాట పాడాలి అనే కాన్సెప్ట్ ఎవరిది? సాంగ్ డాన్స్ వరకు వాళ్ళు సార్. ఈ సౌండ్ అది అయితే మొత్తం సౌండ్ ఇలా నువ్వు ఫ్రంట్ ఉండాలి, నేను బ్యాక్ ఉండాలి, నేను మ్యూజిక్ నువ్వు సాంగ్స్, కామెంట్స్ నువ్వు చూడు, నెక్స్ట్ ఆ వ్యూవర్షిప్ మొత్తం అవన్నీ నేను చూస్తానని ఆ థాట్ అయితే మా వారిదే సార్. ఏం చదువుకున్నావు? అదైతే డైట్ కంప్లీట్ అయింది సార్, టీటీసీ. మీ వారు? డిప్లొమా చేశారు సార్. రాము గారు డిప్లొమా చేశారు. పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చారా? పెళ్ళైన తర్వాత వచ్చాను సార్. పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చారు.
అసలు భాగ్యనగరం రావడానికి చాలా మందికి చాలా కళలు ఉంటాయి. అవును సో సార్. మీరు హైదరాబాద్లో అడుగు పెట్టడానికి మీకు ఉన్నటువంటి కళ ఏంటి? ఏ కళతో అడుగు పెట్టారు? అంటే దీనికైతే నేను జాబ్ పర్పస్గా వచ్చాను సార్ ఇక్కడికి. జాబ్ పర్పస్ ఇంకోటి ఏంటంటే ఇటు హైదరాబాద్ సైడ్ అంతా సినీ ఫీల్డ్ ఇండస్ట్రీ ఉంది కదా సార్, సినీ ఫీల్డ్ ఉంది కాబట్టి ఇటువైపు ఈ జాబ్ చేసుకుంటూ మనమంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఏదో ఎవరో క్లిక్ అయితే, ఏ రోజుకైనా క్లిక్ అయితే కనుక యూట్యూబ్ చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు సోషల్ మీడియా వల్లే మొత్తం అందరూ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు. సో అలాగే ఏమైనా చిన్న అవకాశం వస్తుందని చెప్పేసి ఇటు జాబు కవర్ అవుద్ది, ఇటు మనకి యూట్యూబ్ నుంచి ఏమైనా ఆఫర్లు వస్తే వెళ్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చాను సార్. ప్రస్తుతానికి అయితే నేనైతే రావడం అయితే జాబ్ పర్పస్ని వచ్చాను. ఆ కళ ఉంది సార్ వెనకాల. ఎందుకంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నాకు 2-3 యూట్యూబ్ ఛానల్ ఉండే సార్. అవి కొన్ని కారణాల వల్ల డిలీట్ చేసేసాను సార్. అంటే కొద్దిగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల డిలీట్ చేసేసాను సార్. ఓకే. ఫస్ట్ నుంచి అయితే నాకు సినీ ఇండస్ట్రీ వైపు అయితే ఏదో ఒక ఛాన్స్ వస్తే మన ఫేస్ ఒక్కరోజు అలా చూస్తే మనం మురిసిపోదాం అని చెప్పేసి ఉండేది సార్ నాకైతే. ఓకే. అవును సార్.